సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రే బాబు నీకు దండం పెడతాను రా, ఎంత ప్రేమిస్తే మాత్రం అలా చేతిలో పువ్వు పట్టుకుని స్టిల్ ఇవ్వాలరా? ఒక్కసారి చందమామ లాంటి తన మొహానికి ఎదురుగా నిలబడి కలుపు లాంటి కళ్ళల్లోకి చూస్తూ ఒక్కసారి ఒక్కసారి నా గుండెల్లో ప్రేమనంతా ఈ గులాబీలో పెట్టి ఐ లవ్ యూ చెప్పి తనకి పువ్వు ఇవ్వాలనుందిరా. ఆ తర్వాత నాకేమైపోయినా పర్లేదు. నువ్వు ఇస్తావు సరే, ఆ అమ్మాయి తీసుకోవాలి కదరా. ఖచ్చితంగా తీసుకుంటుందిరా. అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారా? రే, మనం పుట్టగానే ఆ దేవుడు మనకి అమ్మని నాన్నని స్నేహితుల్ని అందరినీ ముందే చూపించేస్తాడురా. కానీ జీవితాంతం మనతో ఉండిపోయే మనిషిని మాత్రం సగం జీవితం అయిపోయిన తర్వాత చూపిస్తాడు. థియేటర్లో అమ్మాయిని చూపించి దేవుడు నాకు ఆ విషయం కూడా చాలా తొందరగా చెప్పేశాడురా. ఖచ్చితంగా అమ్మాయి పువ్వు తీసుకుంటుందిరా, తీసుకుంటుంది సరే. ఇంత పెద్ద సిటీలో అమ్మాయి మళ్ళీ నీకు ఎలా కనబడుతుంది? మన క్లీనింగ్ శంకర్కి మ్యాటర్ చెప్పాను రా, అడ్రస్ ఇప్పిస్తా అన్నాడు. 2 పెగ్గులేస్తే వాడి అడ్రస్ వాడికే సరిగ్గా తెలియదు, వాడు నీకు అడ్రస్ ఇప్పిస్తాడా? భలే వాడికి చెప్పావులే. అది నిజరా? మన శంకర్ గడికి ఆర్టీఐ ఆఫీస్ లో ఎవడో వెరైటీ పరోటా గడి తెలుసంట్రా. ఆడి దగ్గరికి వెళ్తే అమ్మాయి అడ్రస్ ఇస్తాడంట. ఇదేరా ఇల్లు? ఆ వెరైటీ పరోటా గాడు ఈడే అంటాడు. కుండి కింద తాళం పెట్టావా, మర్చిపోయావా? పెట్టేశాను. ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానే ఎత్తి చూస్తే తెలుస్తుంది. నన్ను ఇలా చంపకపోతే రోజు ఒకే కుండి కింద పెట్టావచ్చు కదే. ఈ తెలివిదాట్లకి ఏం తక్కువ లేదు. రోజు ఒకే కుండి కింద తాళం పెడితే మనం లేనప్పుడు ఏ దొంగ వేదో వచ్చి ఇల్లంతా దోచుకుపోతాడు. ఇలా లాభం లేదే. ఈ రోజు సాయంత్రమే 2 చెవులున్న తాళం కొని పారేస్తాను. అలా పారేసే. 2 చెవులున్న దాన్ని ఒక చెవి చేశారు. నోరు మూసుకుని పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారని. నేనేనయ్యా. సార్ మమ్మల్ని ఆటో శంకర్ పంపించండి. మీరా? మీకోసం 2 రోజుల నుంచి చూస్తున్నానయ్యా. ఈ అడ్రస్ జేబులో పెట్టుకుని. ఆగు. నేను ఏదైనా ఫ్రీగా తీసుకుంటానేమో గానీ ఫ్రీగా మాత్రం ఇవ్వను. ఇది నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఏమిస్తావు? సార్ మీకు 1 year పాటు షేవింగ్, హెయిర్ కటింగ్ 2 ఫ్రీ సార్. సిటీలో #1 బార్బర్ అండి. థ్యాంక్స్ అయ్యా. మరి ఇంకేమి ఇస్తావు? సార్ ఇది కేబుల్ టీవీ అండి. 1 year పాటు మీ ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ. మొత్తం అన్ని ఛానల్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమి ఇస్తావు? ఇంకా సార్ ఇట్స్ సూపర్ స్టేషన్ సార్. ఏంటండి సంవత్సరం పాటు మీ ఇంటికి కరెంట్ బిల్ రాకుండా చూసుకుంటాం. మరి ఇంకేమి ఇస్తావు? మీ ఇంట్లోకి ఒక్క దోమ ఈగ కూడా రాకుండా రోజు మీ ఇంటి చుట్టూ పొగేస్తుంటాడండి. ఓకే థ్యాంక్ యూ బాబు. వీళ్ళందరి సంగతి ఓకే. మరి నువ్వేమిస్తావు చెప్పు. వీళ్ళందరూ ఇది కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూస్తుంటారండి. ఓకే ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్స్ సార్. ఈ స్కీము ఈ రోజు నుంచే అమలయ్యేటట్టు చూడండి. అయ్యో ఈ స్కీమ్ నిన్నటి నుంచి ఆపేసామండి. ఏంటి చెప్పేది రండి సార్. ఇవాళ నుంచి కొత్త స్కీమ్ మొదలు పెడతామండి. ఏంటది? నేను ఒకటి ఇస్తే వీళ్ళు తల ఒకటి ఇస్తారండి. అయితే త్వరగా ఇచ్చి. అది బాగా ఇచ్చాం కదరా. సారీ సార్. ఏరా కళ్ళు కనిపించడం లేదా? సారీ సార్. ఇంట్లో అక్క ఒక్కతే ఉంది. జాగ్రత్త నాన్న. నువ్వు ఎటు వెళ్ళకే. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. మన సినిమా హాల్లో అమ్మాయి పక్కన కూర్చుంది. అయితే తమ్ముడై ఉంటాడ్రా. అరే మీ బామర్ది గారు ఎంత ముందు వస్తున్నాడంటే వాళ్ళ అక్క ఇంకెంత ముందు వస్తుందో. పైగా ఇంట్లో ఒక్కతే ఉందంట్రా. ఏంట్రా వీడు ఫీల్ అయిపోతాడంట్రా. పెద్దదో ఈ లవ్ చేస్తాడు.
హలో బాబు. ఎవరు మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ? అందుకేనా నేను మాతో రావద్దంది. నేను అంటుంది వాడి గురించి కాదు, నీ గురించే. నీ పేరేంటి బాబు? నాని. చూడు నాని, ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉంటుందా? కాదు, తోడుగా మేమిద్దరం ఉన్నాం. రేయ్ మీరుండండి రా. నాని రోజు మీ కుక్కకి స్నానం చేస్తారు. నువ్వా మీ అక్క? మా అక్క పేరేంటి? బ్రౌనీ. అదేంటి నీకు మనిషి పేరు పెట్టి మీ అక్క కుక్క పేరు పెట్టారు? అబ్బో, బ్రౌనీ మా అక్క పేరు కాదు, నాకు కుక్క పేరు. రే పిల్లలతో మాట్లాడడం ఒక కళరా. చూడండి, చూసి నేర్చుకోండి. నాని, నీకు కుక్కలంటే ఇష్టం కదా, మంచి కుక్క జోక్ ఒకటి చెప్పనా? ముందు నువ్వు జోక్ చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. ఓ కుక్క ఓ చీమ స్కూటర్ ఎక్కి జూకి వెళ్తున్నాయి. ఎదురుగా లారీ వచ్చి స్కూటర్ ను గుద్దేసింది. కుక్క చచ్చిపోయింది, చీమ బతికిపోయింది. ఎందుకో చెప్పు చూద్దాం. ఏంటి, కుక్క చచ్చిపోయిందా? అవును, బ్యాక్ టైర్ కింద పడి పీస్ పీస్ అయిపోయింది. కానీ చీమ మాత్రం బతికిపోయింది. ఎలాగో చెప్పు చూద్దాం. అదేదో నువ్వే అడు. ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. హెల్మెట్ తీసి కుక్కకు పెట్టి జోక్ మళ్ళీ చెప్పు. తప్పుకోరా నాని, మనం ఆటాడుకుందామా? ఏమాట? ఇది నొక్కితే సౌండ్ వస్తుంది. అయితే నేను ఒకసారి నొక్కుతాను, నువ్వు ఒకసారి నొక్కు. మీ అక్కని పిలు, మీ అక్క ఒకసారి నొక్కుద్ది. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలన్నీ నేను ఆడను. కావాలంటే మనందరం కలిసి దొంగ పోలీస్ ఆట ఆడదాం. మీరందరూ దొంగలు, నేను పోలీస్ని, మా బ్రౌనీ పోలీస్ కుక్క. మరి మీ అక్క? మా అక్క సిఐడి పోలీస్, ఎవరికి కనపడదు. కమాన్ పిక్. మీరందరూ వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి, నేను వచ్చి మిమ్మల్ని పట్టుకుంటా. మేము ఎక్కడ దాక్కున్నామో తెలిస్తే పట్టుకోవడం ఈజీ కదమ్మా. మీరు ఎక్కడ దాక్కున్నారో తెలియపోతే పట్టుకోవడం కష్టం కదమ్మా. డోర్ మూసుకొని వెళ్ళి అందరు దాక్కోండి. కమాన్ పిక్, లోపలికి వెళ్ళండి. నాకెందుకో భయం వేస్తుందిరా. నాకు ఆకలేస్తుందిరా. నాకెందుకో చీకటి పడగానే ఆకలేస్తుందిరా. వాడి కిటికీ తలుపులు తెరుస్తున్నాడు. నీ తినడానికి ఏమైనా పెడతాడే మా ఇళ్ళు. తొందరగా వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ లో దూకండి. సారీ, ట్యాంక్ లో సున్నం కలిపారని చెప్పడం మర్చిపోయాను. మన ఇంటికి ఎవరు సున్నం దొంగలు వచ్చారక్క, నువ్వు తొందరగా రా. రేయ్ నిన్ను గాని అమ్మాయి ఇలా చూసింది అనుకో, లవ్ చేయడం కాదు కదా, గ్యారంటీగా తడుచుకుంటుందిరా. అసలు వీళ్ళకి ఇన్ని కష్టాలు అవసరం అంటారా? ఏం చేస్తాం సార్, ప్రేమ. అదిగో మళ్ళీ వస్తున్నారు. వాళ్ళ కనుక ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే ఆడిని చంపేసి ఆడి కుక్కని కూరండుకు తినేస్తాను. రే వాడికి ఏమైనా అయితే వాళ్ళ అక్క బాధపడుతుంది, వాళ్ళ అక్క బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే మీరు అందరూ బాధపడాలి. ఇంత చిన్న విషయానికి ఇంతమంది బాధపడటం అవసరం అంటావరా? కొంచెం ఓపిక పట్టండి రా ప్లీజ్. రోజు కుక్కను చూస్తున్నాం, వీడి అక్కన ఎప్పుడు చూస్తామో. హలో నాని. నాని ఏంటి నాని డల్లుగున్నావు? నిన్నటి నుంచి బ్రౌనీ నిద్రపోలేదు. ఎందుకని? రాత్రంతా మేలుకొని బ్లాకీకి లవ్ లెటర్ రాసింది. బ్లాకీ ఎవరు? బ్రౌనీ గర్ల్ ఫ్రెండ్. చంపేస్తాను. ఏంట్రా ఒక కుక్క ఇంకో కుక్కకి లవ్ లెటర్ రాసిందా? అదెందుకు అలా సౌండ్ చేస్తుంది? అది రోజుకి 10 సార్లు అలా సౌండ్ చేస్తూ ఉంటుంది. అలా సౌండ్ చేసినప్పుడు దాన్ని ఎవరైనా ఎత్తుకోవాలి. చూస్తారేంట్రా, ఎవరిని వెళ్ళి ఎత్తుకోండి. నవీన్ ప్లీజ్ ఎత్తుకోరా.
సౌండ్ చేసిందంటే దానికి ఇది వచ్చిందని సిగ్నల్. అలాంటప్పుడు ఎవరైనా ఎత్తుకున్నారనుకో వాళ్ళ మీద పోస్తుంది. అందుకే అది ఎప్పుడు సౌండ్ చేసినా నేను అస్సలు ఎత్తుకోను. అవన్నీ తర్వాత ముందు అర్జెంట్ గా ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి బ్లాక్ ఇవ్వాలి, లేకపోతే బ్రౌనీ తట్టుకోలేదు. కమ్ ఆన్ క్విక్ లెట్స్ గో. రేయ్ బ్రౌనీ జాగ్రత్త. నోర్మై నువ్వు కూడా నా మొగుళ్ళ తయారయ్యో. పని తక్కువ ఆకలి ఎక్కువ. తొందరగా లెటర్ ఇచ్చొచ్చారా, నాకెందుకు భయం వేస్తుంది. దానికి లెటర్ ఇస్తే సరిపోదు, చదివి వినిపించాలి. చదివి వినిపించాలా? అవును, ఎందుకంటే బ్రౌనీకి రాయడం వచ్చినా బ్లాకీకి చదవడం రాదు. అది గుడ్డి కుక్క కాదు, ఆడపిల్లలు చదివేందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్కూల్కి పంపలేదు. రేయ్ డియర్ బ్లాకీ. రేయ్ అలా కాదు, గట్టిగా చదవాలి. బ్లాకీ కొంచెం చెవుడుంది. డియర్ బ్లాకీ, నువ్వు చూడటానికి మందంగా ఉన్నా అందంగానే ఉన్నా. నువ్వు నెక్లెస్ రోడ్ మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళ్తుంటే వెనక నుండి చూసి యావరేజ్ అనుకున్నాను, ముందు నుండి చూసి మార్బెలస్ అనుకున్నాను. కాటుకు రాసిన కాకి లాంటి నీకు రాణి అనే పేరు కాకుండా సింగరేణి అని పెట్టుంటే చాలా బాగుండేది. సోడాకి గొంతుకి మధ్య గోళీకాయలాగా మనిద్దరి మధ్య ఆ మేసాలోడు కసాయోడ్లా తయారయ్యాడు. త్వరలోనే ఆయన తప్పిస్తాను, నిన్ను మెప్పిస్తాను. నిన్ను చూసిన ప్రతిసారి బొగ్గు ముక్కలాంటి నీ ముక్కుని కసక్కుమని కొరకాలని, నీతో కలిసి మీ హాల్లో కార్పెట్ మీద దొర్లాలని అనిపిస్తుంది. నిన్ను నీ చర్మ సౌందర్యాన్ని ఇంకా పొగడాలనుంది. కానీ ఏం చేస్తాం, పేపర్లో ఖాళీ లేదు, రీఫుల్లో ఇంక్ లేదు. ప్రేమతో రావుని. నువ్వు నెక్లెస్ రోడ్ మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళుతుంటే అందరికి బట్టలు తీసి వీడిని మాత్రం వదిలేశారంట్రా? సార్ వీడు లోపల డ్రాయర్ వేసుకోలేదు సార్. లోపల డ్రాయర్ ఎందుకు వేసుకోలేదురా? నాకున్నది ఒకటే డ్రాయర్ సార్. ఒక రోజు బాడీ మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటుందండి. ఓ అంటే ఇవాళ దండం మీద ఉందన్నమాట. కనిపెట్టేశారు సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు. మరి ఆ మాత్రం తెలివి లేకుండా పోలీసు వాళ్ళు అయిపోతారా ఏంటి? అమ్మా ఎరా, నా పెళ్ళాన్ని చూస్తే పోలీసు వాడిని నాకే మూడు రాదు, అలాంటి దానికి మీరు లైనేస్తారా? ఓకే ఇట్స్ ఆల్ రైట్. దానికి ఎవడైతే లైనేసాడో కరెక్ట్ గా చెబితే వాణ్ణి మాత్రం ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను. బాగా చెప్పానా? చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. అబ్బే రైట్, వీళ్ళు ఇలా చెప్పరు కానీ అందరి చేత ఏలు ముద్రలు తీసుకొని సబ్జెక్టులు దోసేయండి రా. ఏంట్రా గొడవ? సార్ వీడు వేలు ముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలు ముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. ఎందుకు అలా చెప్పాడు రా? అలా వేలు ముద్ర వేయించుకుని మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటారట సార్. అంత ఆస్తుందేంట్రా మీకు? ఇంతకీ ఏం చేస్తుంటారా మీ నాన్న? అమీర్పేట సెంటర్ లో బండి పెట్టుకుని పొద్దుటి పూట ఇడ్లీలు, సాయంత్రం పూట బజ్జీలు వేస్తుంటారు సార్. అంటే నీతో దొంగేలు ముద్ర ఏం చేసేసుకొని చేస్తున్న పోలీసు ఉద్యోగం మానేసి మీ నాన్న బజ్జీలు బండి కొట్టేస్తానని నీ భయం, అంతే కదా? అంతే సార్. మీ నాన్న ఏం చేస్తుంటారా? పోయాడు సార్. పోయాడా? అవును సార్, సోడా రావడం లేట్ అయి చచ్చిపోయాడు. ఏంటి సోడా రావడం లేట్ అయి చచ్చిపోవడం ఏంట్రా? ఏం చెప్పమంటారు సార్, గ్లాస్ లో మందు పోసుకుని మా అమ్మని సోడా తీసుకురమ్మన్నాడు. సోడా రావడం కాస్త లేట్ అయ్యేసరికి కక్కుర్తిపడి రా తాగేసి ఆ రాత్రికే తాగిన బాటిల్ తన్నేశాడు.